వాగ్దానం చేసిన రీతిగా కృపా క్షమాపణలు కలిగినటువంటి నీ వద్దకు వచ్చినట్లు కఠినమైనటువంటి పాషాణము లాంటి రాతి హృదయాలను కరిగించి వారు ఏ రీతిగా నీ వైపు వస్తారో ఆ రీతిగా వారిని నడిపించండి. నువ్వు శక్తిమంతుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. నీ శక్తి చేత నీ బిడ్డలను లోకానికి విడిచిపెట్టక నీ యొద్దకు చేర్చబడినట్లు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే నీ నామము క్షమించగలిగినటువంటి నామము. నీ యొద్దకు నీ వారు వచ్చినట్లు కృప చూపమని నీ నామమును బట్టియే ఈ ఉపవాస మనవులు మీ పాదముల యొద్ద ప్రతిష్ఠ చేయొచ్చు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.